స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండిరా. మీ పేరెంట్స్ కోసం, ముఖ్యంగా పేరెంట్స్ కోసం, మీరు ఇష్టపడే మీ అమ్మా నాన్న కోసం నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఎంతవరకు కరెక్ట్రా? మీ పేరెంట్స్ని బ్లఫ్ చేయటం ఎంతవరకు కరెక్ట్? బ్లఫ్ మాస్టర్ అని పేరు అక్కడ పెట్టాను. కొద్దిగా హార్డ్ అనిపించవచ్చు, కానీ నిజం కదా. సత్యదేవ్ యాక్టర్. యాక్చువల్లీ ఈ మూవీ 2018లో వచ్చింది. ఈయన యాక్టింగ్కి నేను ఒక రకంగా నిజం చెప్తే, అంటే ఈ ఫోటో పెట్టారు కదా, తన్ని నేను కించపరుస్తున్నానేమో అనుకుంటారేమో అని. లేదు, పోస్టర్ బాగుందని పెట్టాను. ఆ మూవీలో తన యాక్టింగ్ చాలా బాగుంటుంది. తన రోల్ ఏంటంటే బ్లఫ్ చేయడం అనమాట. ఆ మూవీలో అక్కడ బ్లఫ్ చేసేది ఏంటంటే డబ్బులున్నోళ్ళని లేదా రౌడీస్ని, విలన్స్ని ఆ మూవీలో యాక్చువల్గా బ్లఫ్ చేస్తూ ఉంటాడు. వీడు యాక్చువల్గా బ్లఫ్ మాస్టరే, అంటే దొంగ అనమాట, మంచోడు కాదు, బ్లఫ్ చేస్తూ ఉంటాడు. సో ఈ పోస్టర్ పెట్టినందుకు దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు. విషయం ఏంటంటే అది హైలైట్ చేద్దామని. మీరు ఎంత తప్పు చేస్తున్నారో మీ పేరెంట్స్ విషయంలో, ఎవరైతే అలా తప్పు చేస్తున్నారో వాళ్ళ గురించి, అందరి గురించి ఎలా పెడతాం కదా. సో మీ పేరెంట్స్ విషయంలో ఎంత తప్పు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టపడి కూలీ నాలి పని చేసుకొని, ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకుని, అరటి పళ్ళు లేకపోతే ఈ పళ్ళు చిన్న చిన్నవి చూడండి, 4 చక్రాల బండి మీద పెట్టుకుని అమ్ముకున్న వాళ్ళు, ఇలా చాలా కష్టాలు పడిన వాళ్ళు, మీ మీద ఆశ పెట్టుకొని కాలేజీకి పంపిస్తే అంతంత ఫీజులు వారికి భారమైన అప్పు చేసైనా సరే కట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను చూశాను అవి. నేను ఎక్స్పీరియన్స్ చేయనివి, అంటే నా ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో, ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ నేను చూస్తున్న వాటిని కొన్ని పిక్ చేసుకొని ఇలా ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. కొంతమందికైనా అవేర్నెస్ వస్తే మంచిదని. ఓకే, సో మీ పేరెంట్స్ ఎంత కష్టపడి ఫీజు కడుతున్నారో ఆలోచించండి. ఎన్ని ఆశలు పెట్టుకొని కాలేజ్కి మీకు పంపించుంటారో ఆలోచించండి. మావాడు అక్కడికి వెళ్తాడు, అక్కడ జాయిన్ అవుతాడు, అక్కడ చదువుతాడు, అక్కడ పైకి వస్తాడు, తను బాగా బ్రతుకుతాడు, మమ్మల్ని చూసుకుంటాడు, ఎన్ని ఆశలు ఉంటాయి పేరెంట్స్కి. ఒక్కసారి అమ్మ నాన్న అనే ఎమోషన్ ఇదే వేరు కదా. అమ్మ నాన్నకి ఇచ్చే గౌరవం కానీ, అమ్మ నాన్నకి ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే నీకు వచ్చే కోపం కానీ అంతగా ఉన్నప్పుడు ఎలా నువ్వు బ్లఫ్ చేయగలుగుతున్నావు మీ అమ్మ నాన్నల్ని? అమ్మా ఇవాళ కాలేజీకి వెళ్ళాను వెళ్ళకుండానే, మా క్లాస్ విన్నాను, క్లాస్కి వెళ్ళుండవు, క్లాస్కి వెళ్ళకుండానే వెళ్ళానని చెప్పడం, కాలేజీకి వెళ్ళకుండానే వెళ్ళానని చెప్పడం, కాలేజీలో అసలు సరిగ్గా చదవకుండానే, ఇంట్రెస్టింగ్గా వినకుండానే అక్కడ చిల్లర వేషాలు వేసి, వెధ వేషాలు వేసి మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న ఆశలపైన నీళ్లు జల్లి చేయటం ఎంతవరకు కరెక్ట్రా? స్టూడెంట్స్ అంటే ఎంతైనా మేము టీచర్స్ కాబట్టి స్టూడెంట్స్ కూడా మా వాళ్ళు, మా పిల్లలు అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇది మీకు తిట్టడం కాదు, ఒక మీ పేరెంట్లు అనుకోండి, రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనసులోంచి వచ్చే మాటలు కొన్ని వస్తాయి, అది చెప్పాలనిపిస్తుంది. ట్రైనర్గా అది నా బాధ్యత అనుకుంటా. ఎందుకు అలా ఎమోషన్ అవుతున్నానంటే అదంతే, అమ్మ నాన్న అంటే ఎవరికైనా ఎమోషన్ అది. సో దయచేసి బ్లఫ్ చేయొద్దు, జెన్యున్గా మాట్లాడండి, జెన్యున్గా క్లాసెస్కి వెళ్ళండి. మీ అమ్మ నాన్న ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మీకు, రెస్పెక్ట్ ఇన్ ద సెన్స్ లవ్ నేను అంటుంది అక్కడ, రివర్స్లో నువ్వు కూడా రెస్పెక్ట్ ఇస్తావు, అది కూడా ఒక రకమైన లవ్వే కదా. పెద్దవాళ్ళంటే గౌరవం కదా. అమ్మ నాన్న మీద ఉన్న గౌరవం, ఆ గౌరవంతో అది నిలబెట్టుకుంటూ చదువులో కొద్దిగా చూపించు, ట్రై చేయి, నీ ఎఫర్ట్స్ పెట్టు. 100% నువ్వు ట్రై చేసి ఫెయిల్ అయితే అది కూడా చెప్పు, తప్పులేదు. బట్ ట్రై చేయడంలో ఫెయిల్ అవ్వద్దు. ట్రై చేయండి, చదవడానికి ట్రై చేయండి, మంచి ఫ్రెండ్ని తయారు చేసుకోండి, మంచి ఫ్రెండ్స్తో స్నేహం చేయండి. ఎవరు పడితే వాడు బేవర్స్గా తిరిగేవాడు, టైం వేస్ట్ చేసేవాడికి దూరంగా ఉండండి.
చదవండి, చదువుతూ ఎంజాయ్ చేయండి. మీ అమ్మా నాన్న కలని నెరవేర్చండి. థ్యాంక్ యూ గైస్. ఇది చెప్పాలనుకున్నాను. క్లాసెస్లో జరిగేవి చాలా చూసి ఎన్నో క్లాస్ చెప్తుంటాను, ఎన్నో సిఆర్టీ ట్రైనింగ్స్ వెళ్తుంటాను. అక్కడ చూసినప్పుడు ఆ స్టూడెంట్స్ బిహేవియర్ చూసి ఈ ఒక వీడియో చేస్తే ఏమో కొంతమందికైనా మనసుకు తగిలి కొంతవరకైనా ముందు జాగ్రత్తగా పడి, అంటే ఈ వీడియోస్ చూసిన వాళ్ళు అలా చేయకుండా క్లాసెస్ వింటారేమో, పేరెంట్స్ మాట వింటారేమో, పేరెంట్స్ మాటకి గౌరవం ఇస్తారేమో అని ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ మధు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోసే కాదు, మీ కెరీర్ గ్రోత్కి సంబంధించి ఈ కంప్యూటర్ ఫీల్డ్లో ఎలా నేర్చుకుంటే బాగుంటుంది వాటికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి, అన్నీ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్, మీ మధు.